స్టోన్ క్రష్ యాజమాన్యానికి బెదిరింపుల కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రజనీ పిటిషన్ హైకోర్టు విచారించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఏ టైంకి హైకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉంది? సతీష్, ఏదైతే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడుదల రజని ఒక కేసు వివాదంలో చిక్కున్నారు. ఆమెతో పాటు కూడా ఆమె పిఏ, అలాగే ఆ జిల్లాకు చెందిన ఒక ఐపీఎస్ అధికారి పైన కూడా ముగ్గురు కలిసి కూడా ఒక స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని కూడా బెదిరించి అతని నుంచి కూడా బెదిరించా కూడా పెద్ద ఎత్తున కూడా అతని నుంచి డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు కూడా దీని మీద విచారణ చేపట్టారు. అయితే ఈ విషయంలో ఈ స్టోన్ క్రషర్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు కూడా నమోదైంది. అయితే ఈ దీనిపై తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి గుంటూరు జిల్లా చిలుకూరుపేటకు చెందిన విడుదల రజని హైకోర్టును ఆశ్రయించారు. ఈ విడుదల రజని పిటిషన్ పైన కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపడుతుంది. అయితే మరి కాసేపట్లో విడుదల రజని బెయిల్ పిటిషన్ పైన కూడా కోర్టులో ఆమె తరఫున లాయర్లు కూడా కోర్టు ముందుకు వాదన వినిపించే అవకాశం ఉంటుంది. అయితే మరి హైకోర్టు విడుదల రజనికి బెయిల్ ఇచ్చి ఊరట కల్పిస్తుందా, లేకుంటే మరి కేసు వాయిదా వేసే అవకాశం ఉంటుందా కూడా తేలాల్సింది. ఈ రోజు సాయంత్రంలోగా కూడా విడుదల రజని కేసు హైకోర్టులో బెయిల్ పిటిషన్ అంశం పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సతీష్.